ఏవండి, నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? కామముంది వాడి కళ్ళల్లో, దోషం ఉందంటున్నారు నా దుస్తుల్లో. నేను జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంకెళ్లు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా?
ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడు ఈ అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్లు పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికొస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తుపెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాంరా.